ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ ఉండాలని నిర్ణయించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రైతుల సమస్యలకి సంబంధించి సుదీర్ఘంగా నేతలు చర్చించారు. అలాగే రైతులకు గిట్టుబాటు దక్కేలా కేబినెట్ సబ్ కమిటీ నిరంతర పర్యవేక్షణ ఉండాలని నిర్ణయించింది. అంతేకాకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులపైన సభలో చర్చించారు. పలు అంశాలకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లా ముతుకూరులో ఏపీఐసి ఉచితంగా 615 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుంది. ఈ భూ కేటాయింపులకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. పారిశ్రామిక పార్కు కోసం ఏర్పాటు చేసినటువంటి ఏపీఐసి భూములు కేటాయింపు చేసే ప్రతిపాదన మీద ఈ ఆమోదం తెలిపింది. అలాగే సత్యసాయి జిల్లా తాడిమర్రిలో అదాని పవర్స్ కు 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులు చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కడప జిల్లాలో కొండాపురంలో 1000 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు కూడా అదాని పవర్స్ కు భూ కేటాయింపులు చేసేందుకోసం కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. అలాగే ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున వీరికి ఈ భూములు అందజేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా అదాని కంపెనీకి ఈ 5 లక్షల రూపాయలకే భూములు ఇవ్వడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఉద్యోగం ఉపాధి కల్పించాలా ఆయా ప్రాంతాల్లో అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 2260 ఏవైతే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీరు చాలా కాలంగా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు తమకు పోస్టింగ్లు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేయడం అయితే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేయడం జరుగుతోంది. ఎన్నికలకు దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఈ రోజు కేబినెట్ లో తీసుకోవడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదన మీద కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ లో ఈ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది. దాన్ని హైదరాబాద్ కు తీసుకురావాలంటే ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఏపీలో విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే ఎండియు వాహనాలు రద్దు చేస్తూ రేషన్ దుకాణాల ద్వారా బియ్యము ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదన మీద కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ వాహనాల ద్వారా ఆయా వీధుల్లోనికి వచ్చి వారికి అందరికీ కూడాను ఈ రేషన్ ఇవ్వడం జరిగేది. అయితే దాన్ని రద్దు చేస్తూ గతంలో ఏ విధంగా అయితే ఈ రేషన్ దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయడం జరిగిందో డీలర్ల ద్వారా దాన్ని ఆ పాత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి 500 ఎకరాలు కేటాయించేలా జీవోఎం చేసినటువంటి ఏదైతే కనుక ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ లెదర్ ఫుట్వేర్ పాలసీకి సంబంధించి 4.0కి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డుకు సంబంధించినటువంటి ఆమోదించినటువంటి 11 సంస్థలకు ఏదైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో అప్పట్లో దానికి సంబంధించినటువంటి అనుమతులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 30,000 కోట్ల వరకు పెట్టుబడులు 35,000 ఉద్యోగాల కల్పనకు గ్రీన్ సిగ్నల్ ఈ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ లో చూస్తే కనుక ఎక్కువగా ఉద్యోగము ఉపాధి తర్వాత పరిశ్రమలు ప్రోత్సహించడము వీటికి కేబినెట్ సమావేశంలో పెద్దపీట వేసినట్టుగా మనకు కనపడుతుంది. విజయ్ చంద్రన్, రైతులకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? రైతులకు సంబంధించి చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఈ రైతాంగాన్ని ఈ వచ్చేటువంటి సీజన్లో ఏదైతే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చూడాలి, ఎరువులు తర్వాత విత్తనాలు వీటన్నిటి సకాలం అందజేసే విషయం కూడా కొంచెం చర్చ అయితే జరిగింది. థాంక్యూ విజయ్ చంద్రన్.